అందరికీ నమస్కారం. నా పేరు కీర్తి వాడ్రేవు. నేను డాలస్ నుంచి మాట్లాడుతున్నాను. ఇవాళ మనం ఆగస్టు నెలలో కర్కాటక రాశి వాళ్ళకి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఆగస్టు నెలలో గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఆగస్టు 1వ తారీఖున శుక్రుడు కన్యా రాశిలోకి, 3వ తారీఖున కుజుడు మిథున రాశిలోకి, 17వ తారీఖున రవి సింహరాశిలోకి, 22వ తారీఖున బుధుడు సింహరాశిలోకి ప్రవేశిస్తున్నారన్నమాట. సో ఇట్లా మారినప్పుడు కర్కాటక రాశి వాళ్ళకి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. కర్కాటక రాశి వాళ్ళకి వ్యయంలో కుజుడి సంచారం. ఇది కాస్త ఇబ్బందికరమైన సంచారం. అంటే వ్యయంలో కుజుడు ఉండడం వల్ల మీకు అనవసరమైన ఖర్చులు, అన్నెసరీ టెన్షన్స్ క్రియేట్ చేస్తారనమాట. సో లాంగ్ డిస్టెన్స్ జర్నీస్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా పనిలో ఒత్తిడి, అంటే కొంచెం బాగా స్ట్రెస్ తీసుకోవడం కానీ, కొంచెం ఒత్తిడి అంటే మీకు వర్క్ దాంట్లో కొంచెం పని ఎక్కువడం వల్ల దానివల్ల మీకు ఒత్తిడి రావడం కానీ ఉండడానికి అవకాశం ఉందన్నమాట. సో సో కర్కాటక రాశి వాళ్ళు ఈ నెల కొంచెం అనవసరమైన ఖర్చులు, అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ అన్నది చేయకుండా ఉంటే మంచిది. కాకపోతే వీళ్ళు లాంగ్ డిస్టెన్స్ జర్నీస్ మాత్రం చేస్తారు. అంటే ఎప్పటి నుంచి ఏదైనా ఫారిన్ ట్రావెల్, అబ్రాడ్కి ఏమైనా ప్లాన్ చేస్తే కనుక అది లాంగ్ డిస్టెన్స్ అనేది చేస్తారనమాట. సో ఈ కుజుడు దశమాధిపతి వ్యయంలో ఉన్నాడు. నేను చెప్పాను కదా, అంటే వృత్తిపరంగా కొంచెం పని ఎక్కువడం వల్ల కొంచెం స్ట్రెస్, వృత్తిపరంగా చాలా టైం స్పెండ్ చేయడం, దాని మీద ఎక్కువ ఫోకస్ చేయడం అన్నది ఉంటుందన్నమాట. సో అదేవిధంగా కర్కాటక రాశి వాళ్ళకి కుజుడు పంచమాధిపతి కూడా అయ్యాడనమాట. సో పిల్లల విషయంలో కూడా మీరు టైం, మనీ అన్నది బాగా ఇన్వెస్ట్ చేస్తారనమాట. అంటే అంటే పిల్లల విషయంలో కూడా మీరు బాగా ఇన్వాల్వ్ అవ్వడం, వాళ్ళ విషయాల్లో మీరు బాగా టైం స్పెండ్ చేయడం అనేది ఉంటుందన్నమాట. సో ఇది కుజుడి వల్ల ఉండే ఫలితాలు. నెక్స్ట్ రవి బుధులు. సో సెకండ్ హౌస్లో రవి బుధులు మంచి కాంబినేషన్ అనమాట. సో మీకు ఖర్చులు ఉన్నా మీకు ఇన్కమ్ అనేది గ్రో అవుతుంది. సో సెకండ్ హౌస్ ఏం చెప్తుంది అంటే మనీ, ఇన్కమ్, మన స్పీచ్ దాన్ని ఇండికేట్ చేస్తుంది అనమాట. సో సెకండ్ హౌస్లో రవి బుధుడు ఉండడం వల్ల మీ యొక్క స్పీచ్ అన్నది, సో బేసికల్గా మీ స్పీచ్కి వాల్యూ ఉంటుంది. అరే మీరు మాట్లాడే మాటకి వాల్యూ ఉంటుంది అన్నమాట. సో మీరు ఏదైనా ఒక మాట చెప్తే, మీరు ఏదైనా ఒక విషయం డిసైడ్ చేస్తే కనుక దాంట్లో డెప్త్, దానికి ఒక వాల్యూ ఉంటుందన్నమాట. దాన్ని అందరూ యాక్సెప్టబుల్గా ఉంటుందన్నమాట. అంటే మీరు చెప్పే మాట అది అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందన్నమాట. అదేవిధంగా నేను ఇన్కమ్, మనీ విషయంలో కూడా మీకు ఇన్కమ్ అనేది గ్రో అవుతుంది. మీకు డిఫరెంట్ వేస్లో మీకు ఇన్కమ్ క్రియేట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఆ డిఫరెంట్ సోర్సెస్లో మీకు ఇన్కమ్ రావడానికి కూడా ఆస్కారం ఉందన్నమాట. సో ఇన్కమ్ విషయంలో కూడా బాగుంది. సో ఎవరైనా సేల్స్, మార్కెటింగ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది అన్నమాట. ఎందుకంటే బేసిక్గా సేల్స్ అంటే మీరు మాట్లాడి ఒక ప్రోడక్ట్ని అమ్మడం, లేకపోతే కొనడం, సంథింగ్ లైక్. అంటే మీ మాట ద్వారా, మీరు అనుకున్న వస్తువుని అమ్మడం కానీ, లేకపోతే మీ మాట ద్వారా మీకు కావాల్సిన రేటుకి మీరు ఒక వస్తువుని కొనడం కానీ జరుగుతుందన్నమాట.
సో త్రూ కమ్యూనికేషన్ అంటే త్రూ స్పీచ్ మీరు కొనడం, తీసుకోవడం అంటే కొనడం, అమ్మడం అనేది బెటర్‌గా ఉంటుందన్నమాట. సో మార్కెటింగ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుందన్నమాట. సో అదేవిధంగా ప్రొఫెషన్‌లో కూడా త్రూ యువర్ స్పీచ్ మీరు మంచిగా కమ్యూనికేట్ చేసి మీ యొక్క రిలేషన్స్‌ని, మీ యొక్క నెట్వర్క్‌ని ఇంప్రూవ్ చేసుకుంటారనమాట. సో ప్రొఫెషన్ పరంగా, వృత్తిపరంగా కర్కాటక రాశి వాళ్ళకి బాగుందన్నమాట. నెక్స్ట్ తృతీయంలో శుక్రుడు. సో తృతీయ స్థానం కూడా ఇట్స్ ఏ హౌస్ ఆఫ్ కమ్యూనికేషన్ అనమాట. సో తృతీయంలో శుక్రుడు ఏం చెప్తున్నాడంటే మీ రిలేషన్షిప్స్‌లో కమ్యూనికేషన్ అన్నది ఇంపార్టెంట్. సో కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల చిన్న చిన్న మనస్పర్ధలు, చిన్న చిన్న అవగాహన లోపాలు రావడానికి ఛాన్స్ ఉందన్నమాట. సో అట్లా రాకుండా ఉండడానికి త్రూ యువర్ కమ్యూనికేషన్ మీ యొక్క సమస్యల్ని పరిష్కారం చేసుకుంటే మంచిదన్నమాట. సో తృతీయంలో శుక్రుడు మెయిన్‌గా కమ్యూనికేషన్‌ని ఇండికేట్ చేస్తాడు. మీ యొక్క రిలేషన్షిప్స్‌లో ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులున్నా త్రూ కమ్యూనికేషన్ అది రిజాల్వ్ చేసుకుంటే బాగుంటుందన్నమాట. సో అది లవ్ మ్యాటర్స్‌లో కానీ, దాంపత్య జీవితంలో కానీ కమ్యూనికేషన్ అన్నది ఇంపార్టెంట్ అనమాట. సో కర్కాటక రాశి వాళ్ళకి ఓవరాల్‌గా అంతా బాగానే ఉంది. కాకపోతే నేను చెప్పినట్టుగా కొంచెం పనిలో ఒత్తిడి, అన్నెసెసరీ ఖర్చులు అన్నది కనిపిస్తుందన్నమాట. అది కొంచెం మంచిగా మేనేజ్ చేస్తే కర్కాటక రాశి వాళ్ళకి అంతా బాగానే ఉందన్నమాట. సో కుజుడికి సంబంధించి కర్కాటక రాశి వాళ్ళు ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేస్తే కనుక ఈ ప్రొఫెషన్‌లో మీకు ఏదైనా ఒత్తిడి లేకపోతే అన్నెసెసరీ ఎక్స్‌పెండిచర్స్ అన్నది తగ్గుతాయన్నమాట. సో ఓవరాల్‌గా కర్కాటక రాశి వాళ్ళకి బాగానే ఉంది. ఈ చిన్నవి చేస్తే కనుక అంతా బాగానే ఉంటుందన్నమాట. సో ఇది నాకు తెలిసినంత వరకు కర్కాటక రాశి గురించి. మళ్ళీ ఇంకో రాశి గురించి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ.